నరుడికి వచ్చే కోపమట దేవుని నీతిని నెరవేర్చదట. నీతి అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడి వాక్యం అండి. దేవుడి ధర్మశాస్త్రమే నీతి, దేవుడి వాక్యమే నీతి. దాన్ని నమ్మి అబ్రహాం ఎలా మారిపోయాడు? నీతిమంతుడిగా మారాడు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంటే అర్థం ఏంటంటే, నీ కోపం వాక్యాన్ని నెరవేర్చకుండా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అన్నది. నీకు వచ్చే కోపం దేవుడి వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు నెరవేర్చకుండా, వాక్యపు నెరవేర్పు నీ జీవితంలో జరగకుండా అడ్డుకునేది ఏదైనా ఉందంటే కోపం. కోపపడినోళ్ళట దేవుడి వాక్యాన్ని నెరవేర్చలేరట. ఎవరైతే బాగా కోపాన్ని రేపుకుంటూ ఉంటారో వాళ్ళు దేవుడి వాక్యాన్ని నెరవేర్చలేని వారిగా మారిపోతారు. దేవుడి వాక్యాన్ని పాటించలేని వారిగా మారిపోతారు. దేవుడి వాక్యాన్ని జీవితంలో అన్వయించుకోలేని వారిగా మారిపోతారు. కోపం చాలా ప్రమాదం అండి. కోపం చాలా ప్రమాదం.